మీ బ్లడ్ ప్రెషర్ కాస్త అప్ అండ్ డౌన్ అవుతుంది. ఇలా రబ్ చేస్తే నార్మల్ కండిషన్కి వస్తుంది. మీరు పడుకోండి. ఏం చేస్తున్నారు? వద్దండి, మీరు పడుకోండి. నా మాట వినండి. మీరు ఇలా చేయకూడదు. ఎందుకు చేయకూడదు? నాకు యాక్సిడెంట్ అయినప్పుడు నర్స్గా వచ్చి మీరు నాకు సర్వ్ చేయలేదా? ఇప్పుడు నేను గౌతమ్లా కాదు, ఒక డాక్టర్గా మీకు ట్రీట్మెంట్ చేస్తున్నాను. అది కాదు గౌతమ్ గారు. మీరు ఇంకేం మాట్లాడకుండా కళ్ళు మూసుకొని పడుకోండి. ప్లీజ్ అండి, నాకు పాపం తగులుతుంది. మిమ్మల్ని ఈ స్థితిలో వదిలేస్తే నాకే పాపం తగులుతుంది. నేను నరకానికి వెళ్ళడం మీకు ఇష్టమేనా? లేదండి. కదా, అయితే పడుకోండి. కళ్ళు మూసుకొని ప్రశాంతంగా పడుకోండి. పడుకోండి. ఈ టైంలో శ్రావ్యకి పుల్లగా ఏమైనా తినాలనుంటుంది. శ్రావ్యకి 3వ నెల రాగానే సీమంతం చేసి మన ఇంటికి తెచ్చుకుందాం. నెల తప్పిన ఆడపిల్లకి ఎన్నో ఆశలు కోరికలు ఉంటాయి. అహల్య గారు నాకు పరిచయం అయినప్పుడే తను కడుపుతో ఉన్నారని నాకు తెలుసు. కానీ ఇప్పటి వరకు తన కోసం నేనేమీ చేయలేకపోయాను. తన ఆశలేంటో, కోరికలేంటో, అవసరాలేంటో ఏమీ తెలుసుకోలేకపోయాను. నాతో పెళ్ళైనా అహల్య గారు ఇంకా పరాయి మనిషిలా ఫీల్ అవుతూ తనకి ఏం కావాలో నోరు తెరిచి అడగలేకపోతున్నారు. తన గురించి నేనే తెలుసుకొని ఏమైనా చెయ్యాలి. బంగారు రాజు గారు, ఒకసారి లేవండి. అయ్యా, ఏమైనా కావాలా? మీ మేనకోడల గురించి కాస్త ఇన్ఫర్మేషన్ కావాలి. చెప్పండి బాబు. తనేమైనా తప్పు చేసిందా? కంగారు పడకండి. అహల్య ఇష్టాయిష్టాలేంటో తెలుసుకోవాలనుకుంటున్నాను. అవన్నీ ఇప్పుడెందుకు అడుగుతున్నారు బాబు? ఏం లేదు, తను ఇందాక వామిటింగ్ చేసుకుని ఏం తినకుండా పడుకుంది. తనకిష్టమైన ఫుడ్ ఏంటో మీరు చెప్తే తినిపిద్దామని. మీరెంత మంచివారు బాబు. అడిగితేనే అమ్మాయినా అన్నం పెడుతుంది అంటారు. కానీ మీరు అహల్య అడగకుండానే
తనకేది ఇష్టమో నన్ను అడిగి మరీ తినిపించాలనుకుంటున్నారు. నిజంగా మీరు దేవుడు బాబు. చెప్పండి, అహల్యకి ఇష్టమైన ఫుడ్ ఏంటి? తన ఆశలు కోరికలు ఏంటి? అది కష్టాల్లో పుట్టి పెరిగింది బాబు. తనకి పెద్ద పెద్ద ఆశలేం లేవు, అన్నీ చిన్న చిన్న కోరికలే. వాటిని కూడా నోరు తెరిచి ఎప్పుడూ చెప్పేది కాదు. అహల్య చిన్నతనంలోనే మా ఇల్లు గడవడం కష్టంగా ఉండేది. ఒక్కోరోజు తినడానికి కూడా ఇబ్బందిగా ఉండేది బాబు. అప్పుడు మా అమ్మ కాసిన్ని బియ్యం ఉడికించి ఆ వేడివేడి అన్నంలో వెల్లుల్లి కారం, నూనె, ఉప్పు వేసి కలిపి ముద్దలు చేసి పెట్టేది. అహల్య అన్నమే పరమాన్నం అనుకుని తృప్తిగా తినేసేది. పాపం పిచ్చిది. తన అమ్మమ్మ డబ్బుల్లేకిలా చేసిందని తెలియక ఆ అన్నాన్ని చాలా ఇష్టంగా తినేది. ఇప్పటికీ అహల్యకి ఆ అన్నం అంటే చాలా ఇష్టం. అహల్యకి ఇంకా ఏమంటే ఇష్టం? చెప్పాను కదా బాబు, కష్టాల్లో పెరిగిన పిల్ల. పెద్దగా దేనికి ఆశపడేది కాదు, కోరికలు పెంచుకునేది కాదు. కాస్తంత వయసు రాగానే ఇంటి బాధ్యతంతా తన నెత్తిన వేసుకుంది. కష్టపడి కుట్టు మిషన్ కుట్టి నన్ను అమ్మను పోషించేది. అంటే తనకేం కావాలో మీకెప్పుడు చెప్పేది కదా? మేమే తన మీద ఆధారపడి బతుకుతున్నప్పుడు తను మాకేం చెప్పేది బాబు? అమ్మకేమో వయసు అయిపోయింది, పని చేయలేదు. నాకేమో తాగుడు అలవాటైపోయింది, బాధ్యత లేదు. నా బాధ్యత, మా అమ్మ బాధ్యత తన మీద వేసుకుంది. తన మనసులోనే తన ఆశల్ని, కోరికల్ని చంపుకొని బతికింది. తన మనసులో ఏముందో అహల్య ఎప్పుడూ నోరు తెరిచి చెప్పేది కాదు బాబు. ఒకసారి మిషన్ కుట్టిన డబ్బులతో ఎంతో ఇష్టంగా కాళ్ల పట్టీలు కొనుక్కుంది. కానీ వాటిని అహల్య కాళ్లకు వేసుకోకముందే పాపిష్టోని నా తాగుడు కోసం అహల్యకు తెలియకుండా ఆ పట్టీలు తీసుకెళ్లి తాకట్టు పెట్టుకున్నాను. ఇప్పటి వరకు వాటిని విడిపించిందే లేదు. పెళ్లి కావలసిన పిల్ల ఒట్టి కాళ్లతో తిరుగుతూ ఉంటే బాధేసేది. పట్టీలు కాకుండా ఇంకా ఏమిష్టం అహల్యకి? అప్పుడప్పుడు రాత్రుళ్ళు నిద్ర పట్టనప్పుడు అహల్య ఇంటి బయట కూర్చునేది బాబు.